మహిమ కలుగును గాక. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యం వినడానికి మనందరూ కూడా సిద్ధపడతాం. ఎప్పుడూ కూడా హెచ్చరికలు 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 వచ్చి ఒక్కొక్కసారి మనం కొంచెం ఇబ్బంది పడుతున్నామేమో. ఎక్కువగా హెచ్చరికలు చెప్తే ఏమవుతుందంటే విసిగిపోతారు. విసిగిపోవడం కాదు కానీ ముందు తేలిపోతారు. అలా అని చెప్పి ఎప్పుడు ప్రేమ 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 కృప కరుణ గురించి చెప్తే అలసత్వం వచ్చేస్తుంది. కాబట్టి రెండింటిని కలిపి చెప్పినప్పుడు భయముతో కూడిన భక్తి ఏర్పడి దేవుళ్ళు ఎదగడానికి బాగుంటూ ఉంటుంది. కాబట్టి ఇన్నాళ్ళు దేవుని యొక్క దండాన్ని పట్టుకొని హెచ్చరికలు చేస్తూ వచ్చాం. ఈరోజు ఆయన యొక్క ప్రేమ మాధుర్యాన్ని మనం ఆస్వాదించడానికి మనం సిద్ధపడతాం. కారణం ఏమిటి అంటే మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం. మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం. అమ్మ ఈ మైకు అమ్మకి ఇవ్వరు, అక్కడ అందుకుంటుంది, మైకులో చదువుతూ ఉంటుంది. దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ లేనివాడు దేవుని ఎరుగడు. ఇది ఇక్కడ మనకి ముఖ్యమైన భాష. దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ లేనివాడు దేవుని ఎరుగడు. కారణం ఏంటంటే దేవుడు మనల్ని ఆయన స్వరూప్యంలో ఆయన నిర్మించాడు. అంటే ఆయన ప్రేమ గలవాడు కాబట్టి ఆ ప్రేమ గుణ లక్షణాలు మనలో కూడా ఉండాలి, ఉన్నాయి అనే ఆశతోటి ఆయన మనల్ని ఏర్పాటు చేశాడు. అంతేకాదు ఆయన ప్రేమ స్వరూపం మాత్రమే కాదు, ఇంకా మనం చెప్పుకోవాలంటే యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో చూసుకుంటున్నప్పుడు, యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనంలో చూసుకుంటున్నప్పుడు ఏం కనబడుతుందంటే దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారుని పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచు నశింపగా నిత్య జీవం పొందుకొను అని చెప్పబడుతుంది. కారణం ఇక్కడ ఏంటంటే దేవుడు ఏం చెప్తున్నాడు, ఆయన లోకమును ఎంతో ప్రేమించను. ఎందుకు? ఆయన ప్రేమ స్వరూపు కాబట్టి ఆయన లోకాన్ని ప్రేమించాడు. లోకాన్ని ప్రేమించాడు అంటే ఆయన సృష్టించిన సృష్టిని మాత్రమే ప్రేమించాడా, సృష్టిలో ఉన్న మనుషులు ప్రేమించాడా? దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు. ఈ మాట చెప్పబడింది. కాబట్టి ఆయన లోకమును ప్రేమించును అంటే లోకములో ఉన్న మనుషుల్ని ఆయన ప్రేమించాడు. ఆయన చేతి పని అయిన మనుషుల్ని ఆయన ప్రేమించాడు. ఆయన స్వారూప్యంలో చేసుకున్న మనుషుల్ని ఆయన ప్రేమించాడు. ప్రేమించి ఏం చేశాడు అంటే ఆయన మన కొరకు రక్షణ ప్రణాళిక రచించి ఆ రక్షణని పరిపూర్ణ చేయడం నిమిత్తము గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో 4వ మాట చూసుకుంటే, గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో 4వ మాట చూసుకున్నప్పుడు అక్కడ ఏంటి రాయబడుతుంటే, కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను అన్న మాట రాయబడుతుంది. కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఎందుకు పంపాడు? మానవుల రక్షణార్థం పంపాడు. మానవుల్ని రక్షించాలి అనే ప్రణాళిక లేదంటే ఆ ఉద్దేశం దేవునికి ఎందుకు వచ్చింది అంటే ఈ యొక్క తన చేతి పని అయినటువంటి ఈ జనులు వారు దేవుని మాటను ఉల్లంఘించి ఎప్పుడైతే పాపము అనే ఆ ప్రక్రియలో పడిపోయి కొట్టి బిట్టాడుతూ వారి నుంచి ఆ మోక్షం నుంచి బయటికి ఆ యొక్క మోక్షం పొందడానికి లేదంటే ఆ విమోచన పొందడానికి లేదంటే అందులోంచి బయటకు రావడానికి వారు తాపత్రయపడుతూ రాలేనటువంటి పరిస్థితుల్లో ఆయన్ని వేడుకుంటున్నప్పుడు, ఆయన మొదలుపెడుతున్నప్పుడు ఆ యొక్క రక్షణ కార్యము తద్వారానే జరగాలి అని ఉద్దేశించి ఆయన కాలము పరిపూర్ణమైనప్పుడు తన ప్రియ కుమారుని ఈ లోకానికి పంపాను. అయితే మీరు అడగొచ్చు, ఆయన దేవుడు కదండి, అంత కష్టపడి ఈ లోకానికి వచ్చి ఈ విధంగా చేసి మనల్ని మెప్పించి ఈ కార్యం ఇలా చేయాలా అని మీరు అడగొచ్చు.
అక్కడ కూర్చొని వారందరికీ కూడా రక్షణ కలుగును గాక అని ఒక మాట అంటే సరిపోదా? ఎందుకంటే సృష్టి యావత్తు కూడా ఆయన నోటి మాటల ద్వారా కలుగును గాక అంటే కలిగిందిగా. ఈ రక్షణ కలగదా అని అడగొచ్చు. కానీ దేవుడు తన యొక్క స్వరూపంలో మనిషిని చేసుకున్నాడు అని విన్నాక ఆయన ప్రేమ స్వరూపుడు విన్నాం. ఆయన ప్రేమ స్వరూపుడు మాత్రమే కాదు, ఆయన స్వేచ్ఛ గలవాడు. ఆ స్వేచ్ఛని మనుషులకు కూడా ఆయన అనుగ్రహించాడు. ఒక్కసారి ఆయన మాట ద్వారా అది ఆయన కలుగులు కాక అంటే ఆ దేవుని ఒక ఆదేశం అయిపోతుంది. అప్పుడు మనిషి యొక్క స్వేచ్ఛని హరించినట్టు అవుతుంది. కాబట్టి మనిషి స్వేచ్ఛని హరించడానికి కాకుండా ఆ స్వేచ్ఛని వినియోగించుకొని ఆ యొక్క ప్రేమని అర్థం చేసుకుని ఆ మోక్షాన్ని మనం ఆపాదించుకోవాలని ఆ మోక్ష కార్యం నిమిత్తము ఆ యొక్క దేవుడు తన యొక్క కుమారుని కాలము పరిపూర్ణమైనప్పుడు ఈ లోకానికి పంపాడు. ఇంకో అది ఒక విషయం. రెండోది ఏమిటి అంటే రక్త ప్రోక్షణ లేకుండా పాప ప్రక్షాళన జరగదు. కాబట్టి ఆ రక్తం ఎవరిది అంటే ఆ యొక్క పుణ్యాత్ముడైన దేవుని పరిశుద్ధ రక్తం మాత్రమే చెల్లించాలి. ఈ లోకంలో మనుషులు చూసుకునేప్పుడు ఒక్కడునూ లేడు నీతిమంతుడు, ఒక్కడునూ లేడు. ఏ ఒక్కడు కూడా నీతిమంతులు లేరు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించిన మహాకృపని కోల్పోయిన వారే. కాబట్టి స్వయముగా దేవుడే దిగి రావాల్సిన అవసరం ఏర్పడింది. అందుకే ఆయన కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపాడు. ఎలా పంపాడు అన్నప్పుడు చూడండి, యోహాను సువార్త 1వ అధ్యాయము 14వ వచనం మనం చూసుకున్నప్పుడు 1:14 రెండు చూసుకుందాం. 1వ మాట అలాగే 14వ మాట చూసినప్పుడు ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, వాక్యము దేవుని యందు ఉండెను, ఆయన ఆదియందు దేవుని యందు ఉండెను. 14వ వచనంకి వచ్చామా, ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించును. ఆ వాక్యాన్ని శరీర రూపంగా ఈ లోకానికి పంపి ఆయన తన కుమారుడిగా మనకి పరిచయం చేశాడు. వెరీ గుడ్, అంతా బాగుంది. అయితే ఈ పని ఎప్పుడు చేశాడు? ఇందాక చూసాం, కాలం పరిపూర్ణమైనప్పుడు అని. కాలము పరిపూర్ణము అయినప్పుడు అన్న మాటకి అర్థం ఏమిటంటే రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో 6, 8, 10 ఈ 3 వచనాలు చూసుకున్నట్లయితే రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో 6, 8, 10 వచనాలు చూసుకున్నప్పుడు అక్కడ ముఖ్యమైన 3 విషయాలు కనబడుతూ ఉంటాయి. ఏమిటో 3 విషయాలు అంటే మనం ఇంకను బలహీనులమై ఉండగా, అలాగే ఆ 8వ వచనం చూడు, మనం ఇంకను పాపులమై ఉండగా. 10వ వచనం చూసుకున్నప్పుడు మనం ఇంకను శత్రువులమై ఉండగా, అంటే మనం బలహీనులుగాను, మనం పాపులుగాను, మన శత్రువులుగాను ఉన్నప్పుడు దేవుడు తన యొక్క ప్రేమని వెల్లడి చేస్తూ ఆ ప్రేమమయుడనేది ఆ దేవుడు తను ఈ లోకానికి తన కుమారుని పంపించాడు. అదే రోమీయుల పత్రిక 5వ అధ్యాయము 7వ వచనంలో ఒక మాట చూసుకుంటే అక్కడ ఏం కనబడుతుంది చూడండి. నీతిమంతుని కొరకు ఒకరు చనిపోవట అరుదు, మంచివాడి కొరకు ఎవడైనను ఒకవేళ చనిపోయినను తగ్గిపోవచ్చు. చనిపోవడానికి నీతిమంతుడి కొరకు ఒకరు చనిపోవడం అరుదు, మంచివాడి కొరకు ఎప్పుడైనా ఒకరు ప్రాణం పట్టడానికి చెయ్యొచ్చు. కానీ ఈయన ఎప్పుడు వచ్చాడు? మనము బలహీనులమై ఉన్నప్పుడు, మనము పాపులమై ఉన్నప్పుడు, మనము శత్రులమై ఉన్నప్పుడు, ఏ మాత్రం కూడా అర్హత లేని పరిస్థితుల్లో ఆయన తన ప్రియకుమారుని ఈ లోకానికి మన పాపాలకి ప్రాయశ్చిత్తు కలుగుచ్చే నిమిత్తము కూడా ఆయన పంపాడు. కారణం ఆయన ప్రేమ స్వరూపి, ప్రేమ కలిగిన వాడు. ఆ ప్రేమించాడు కాబట్టి ఆయన మనకి ఈ యొక్క కుమారుని పంపించాడు. ఆ కుమారుని ఎందుకు నిమిత్తం పంపించాడు? త్యాగం చేయ నిమిత్తము పంపించాడు. దేని నిమిత్తం పంపించాడు? త్యాగము. ఎందుకంటే ప్రేమ త్యాగాన్ని కోరుతుంది, ప్రేమ త్యాగాన్ని భరిస్తుంది, ప్రేమ త్యాగాన్ని
ఇస్తుంది. ఈ రీతిగా ఆ యొక్క దేవుడు తన ప్రియ కుమారుణ్ణి మనకి త్యజించాడు, మన గురించి విడిచిపెట్టాడు, మన గురించి పంపించాడు, మన గురించి బలిగా అర్పించాడు. ఎప్పుడు మనము బలహీనులమై ఉన్నప్పుడు, మనము పాపులమై ఉన్నప్పుడు, మనము శత్రువులమై ఉన్నప్పుడు. కాబట్టి ఆ ప్రేమని మనం ఎప్పుడైతే అర్థం చేసుకుంటామో అప్పుడు ఆయనతో మనం కలిసి మనం ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఆ ప్రేమని మనం అర్థం చేసుకున్నప్పుడు, ఆ ప్రేమని జీర్ణించుకున్నప్పుడు, ఆ ప్రేమని మనం ఆచరించినప్పుడు, ఆ ప్రేమని అవగతం చేసుకున్నప్పుడు మనం ఆయనలో లీనమై ఆయన ప్రేమని మన ప్రేమని ఆయన ఉపయోగం కూడా ఒకరికొకరు పంచుకొని చక్కని సహవాసాన్ని కలిగి ఉండే విధంగా మనల్ని ప్రోత్సాహపరుస్తుంది. అందుకే ఎఫెసీయుల పత్రిక 3వ అధ్యాయంలో 8, 9 వచనాలు చూసుకున్నప్పుడు 8, 18, 19 వచనాలు చూసుకున్నప్పుడు అపోస్తలుడు పౌలు ఏమంటాడంటే, మనందరూ కూడా దేవుని యొక్క ప్రేమ ఔదార్యాన్ని తెలుసుకోవాలట, ఆ ప్రేమ యొక్క మహత్వం తెలుసుకోవాలట, ఆ ప్రేమకి ఉన్నటువంటి కొలతలు తెలుసుకోవాలట. ఏమిటా కొలతలు చూడండి. మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను, ఆయన ఆత్మయందు బలపరచబడిన నిమిత్తము క్రీస్తుని మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించినట్లుగాను తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయవలెననియు మీరు దేవుణ్ణి సంపూర్ణత యందు పరిపూర్ణులగునట్లుగా, దేవుని యొక్క సంపూర్ణత తెలుసుకున్నట్లుగా ప్రేమయందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు, దాని ఏం చేయాలి, ఆ ప్రేమ యొక్క వెడల్పు, పొడుగు, లోతు, ఎత్తు ఎంతో తెలుసుకోవాల్సి ఉన్నది. దేని పొడుగు, వెడల్పు, లోతు, ఎత్తులు? దేవుని యొక్క ప్రేమ యొక్క 19 జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకును తగిన శక్తి కలవారు కావాలని ఆశిస్తున్నాను. అది ఆ శక్తి మనకు కావాలి అంటే మనం ఏం చేయాలంటే దేవుని యొక్క ప్రేమలో ఉన్నటువంటి ఆ కొలతలు, ఎంత ప్రేమ, ఎంత ఎత్తుగల ప్రేమ, ఎంత లోతుగల ప్రేమ, ఎంత పొడవైన ప్రేమ, ఎంత వెడల్పైన ప్రేమ, మన ప్రతిదాన్ని కూడా కొలుస్తాంగా. ఇక్కడ మనం ఈ బిల్డింగ్ ఉందంటే దీన్ని చెప్తూ ఉంటాం 20/40 అంటాం, 20 అడుగులు వెడల్పు, 40 అడుగులు పొడుగు అని చెప్పి. అంటే దీని ఆకారము, దీని ప్రాకారము, దీని యొక్క వెడల్పు, దీని యొక్క వైశాల్యము మనకు తెలుస్తున్నది. అలాగే దేవుని యొక్క ప్రేమ ఎంత అన్నప్పుడు దాని పొడుగు, వెడల్పు, ఎత్తు, లోతు వాటిని కూడా మనం అవగాహన చేసుకున్నప్పుడు మనం ఆ ప్రేమని అర్థం చేసుకుని మనం ఆ ప్రేమలో నిమగ్నమయ్యి ఆ ప్రేమతో ఉండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ యొక్క ప్రేమ మాధుర్యాన్ని, ఆ ప్రేమ ఔదార్యాన్ని తెలుసుకోవాలంటే ఆ ప్రేమకు ఉన్నటువంటి లక్షణాన్ని మనం తెలుసుకుంటే, దేవుని యొక్క ప్రేమ లక్షణాలను మనం తెలుసుకున్నట్లయితే దాన్ని మనం అర్థం చేసుకొని మనం ఇంకా ఆయనకి దగ్గరగా చేరుతాం. ఏం చేస్తాం? ఆయనకి ఇంకా దగ్గరగా చేరుతాం. ఏమిటో ప్రేమ ఔదార్యము, ఏమిటో ప్రేమలో ఉన్న మాధుర్యము, ఏమిటో ఆ ప్రేమకున్న పొడుగు, వెడల్పు, ఎత్తు, లోతు అనే విషయాలు మనం చూసుకుంటే ఒక్కొక్కటిగా నేను చెబుతున్నాను. చూడండి, అది అర్హత చూడని ప్రేమ, దేవుని ప్రేమ అర్హత చూడని ప్రేమ. రెండోది అది వెతికి వచ్చిన ప్రేమ. మూడోది సార్వత్రిక ప్రేమ. నాలుగోది హద్దులు లేని ప్రేమ. ఐదోది విడదీయలేని ప్రేమ. ఆరోది అంతము లేని ప్రేమ. ఇక ఏడోది మార్పు లేని ప్రేమ. ఈ లోకంలో ప్రేమలు ఉన్నాయి, లేవంటారా? లేవంటారా? నిన్నే కాక మొన్న పెళ్లి చేసుకున్న రాంబాబు స్వత కుమారి చూసుకున్నప్పుడు వాళ్ళ ప్రేమ చాలా అమోఘంగా ఉంటుంది, అవునా కాదా? అయితే ఈ లోకంలో ఉన్న ఈ ప్రేమల్ని వారు ఒక్కసారి ఎవరైనా విశ్లేషించి చూసినప్పుడు ఆ ప్రేమ శాశ్వతంగా ఉండదు, కొద్ది కాలం మాత్రమే ఉంటుంది. అది ఎవరి ప్రేమైనా, తల్లిదండ్రుల ప్రేమ కావచ్చు, బంధువుల ప్రేమ కావచ్చు, అన్నదమ్ముల ప్రేమ కావచ్చు, భార్యాభర్తల ప్రేమ కావచ్చు, స్నేహితుల ప్రేమ కావచ్చు, కానీ దేవుని యొక్క ప్రేమ శాశ్వతమైనది. ఆ ప్రేమ యొక్క
యొక్క విషయాల్ని మనం అవగాహన చేసుకున్నప్పుడు మనలో ఒక తృప్తి ఏర్పడి నన్ను ప్రేమించేవారు, శాశ్వతంగా ప్రేమించేవారు, ఖచ్చితంగా ప్రేమించేవారు, నిశ్చయంగా ప్రేమించేవారు, ఆదరించి ప్రేమించేవారు, నా గురించి ప్రాణం పెట్టే ప్రేమ కలిగిన వారు ఒకరు ఉన్నారు అనే ఒక నిశ్చయం మనకు కలిగి మనలోని ఒక ధైర్యం వస్తుంది. ఆ ధైర్యంతో ఆ దేవునితో మనం ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అలా ఉండేది ఆయన ప్రేమ. అందుకే దేవుని ప్రేమను మాత్రమే అగాపి ప్రేమ అన్నారు. ఏ ప్రేమ ఏమన్నారు? దాన్ని దేవుని ప్రేమను మాత్రమే అగాపి ప్రేమ. అగాపి ప్రేమ అంటే బదులు కోరని ప్రేమ. ఏంటది? బదులు కోరని ప్రేమ. ఈ లోకంలో ప్రేమలంటే కూడా నేను నిన్ను ప్రేమిస్తే నువ్వు నాకేమిస్తావు, పాత్ర సిస్టమే, ఇచ్చి పుచ్చుకోవడమే. కానీ దేవుని ప్రేమ ఏది కూడా ఆశించిన ప్రేమ, ఏది కూడా బదులు కోరని ప్రేమ. అటువంటి ప్రేమ దేవుడు మనకి చూపించాడు. కాబట్టి ఆ ప్రేమ లక్షణాన్ని మనం చూసుకుందాం. మొట్టమొదటి అర్హత చూడని ప్రేమ. ఏంటి? అర్హత చూడని ప్రేమ. ఎందుకంటే మన ఎవ్వరం కూడా దేవుని ప్రేమను పొందుకోవడానికి అర్హులం కాదు. ఇందాక అపోస్తలుడు పౌలు ఏం చెప్తున్నాడు? మనం బలహీనులము, మనము పాపులము, మనము శత్రువులము అయినప్పటికీ కూడా ఆయన మనల్ని మన అర్హత చూడలేదు, మన యోగ్యుడుగా కాదని చూడలేదు, అబ్బా వీడు అందగాడా కాదని చూడలేదు, వీడు జ్ఞానవంతుడా అని చూడలేదు, వీడు భక్తిపరుడు అని చూడలేదు, వీడు ధనవంతుడా అని చూడలేదు, వీడు పనికొచ్చేవాడని చూడలేదు, వీడు పనికిరాని వాడని చూడలేదు. ఏమి చూడకుండా ఆయన ఏ అర్హతని కూడా చూడకుండా ఆయన ప్రేమని మనకి చూపించాడు. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 29వ వచనం ఒకసారి చూడమ్మా. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 23వ వచనం ఉంటాడు. 23 కాదు 29 కాదు. రోమీయులకు రాసిన పత్రిక అది ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. అంటే మన ఎవ్వరికి కూడా దేవుని ప్రేమని పొందే అర్హత లేదు. అయినప్పటికీ కూడా ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ లోకంలో అందరూ విడిచిన మన ప్రదేశం ఏం పడింది? భయం లేదిక, దిగులు లేదిక. ఎవ్వరు విడిచినా మనకి భయం లేదు. ఆ దేవుడు మనకు ఉన్నాడు అనే ఆ దేవుని యొక్క ప్రేమ. ఒక ఉదాహరణ చెప్పమంటారా? లూకా సువార్తలో 10వ అధ్యాయంలో 30 నుంచి 39 వచనాలు చూసుకుంటూ, ఇప్పుడు చదవక్కర్లేదు, అది మీరు ఇంటికి వెళ్ళి చూసుకోవచ్చు. అక్కడ ఒక వ్యక్తి విషయం కనబడుతుంటుంది. ఒక సమరయుడు, ఒక వ్యక్తి దొంగల చేత కొట్టబడి రోడ్డు మీద పడిపోయి ఉంటాడు. అప్పుడు ఆయన్ని ఆ యొక్క పడిపోయిన వ్యక్తి పక్క నుంచి ఒక యాజకుడు వెళ్తాడు, ఒక పరిశీవుడు వెళ్తాడు, ఒక పండితుడు వెళ్తాడు. ఎవరు కూడా పట్టించుకోరు. కానీ ఒక సమరయుడు వెళ్ళి తను చూసి గాయాలు కట్టి నూనె రాసి పూటకోడ వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి డబ్బులు ఇచ్చి పరిచారం చేసి అక్కడ తనకి ఏంటి అవసరం, అతనికి ఏమైనా అర్హత ఉందని చూసాడా? దేవుని ప్రేమ ఆ రీతిగా మనలో ఏ అర్హత చూడలేదు. కానీ మనం ఉన్న దీన స్థితిని చూసి, మనం ఉన్న హీన స్థితిని చూసి, మనం ఉన్న పడిపోయిన స్థితిని చూసి ఆయన మళ్ళీ ప్రేమించాడు, ప్రేమించి ఆదరించాడు, ఆదరించి మన హక్కులు చేర్చుకున్నాడు, హక్కులు చేర్చుకొని ఆశీర్వదించాడు. ఆహా, ఎన్ని మాటలు! ఆయన మనల్ని ఆదరించాడు, హక్కులు చేర్చుకున్నాడు, ఆశీర్వదించాడు. అలాగా మన అర్హత ఏమీ లేకపోయినప్పుడు కూడా, మనం ఎందుకు పనికిరట్టు వారైనప్పుడు కూడా దేవుడు మనల్ని ప్రేమించాడు. అది దేవుని యొక్క ప్రేమ, అర్హత చూడని ప్రేమ. ఇక రెండోది వెతికి వచ్చిన ప్రేమ. దేవుడు నువ్వు ప్రేమించావా? నిన్ను దేవుడు ప్రేమించాడా? దేవుడే ముందు మనల్ని ప్రేమించాడు, ఆ తర్వాత మనం ఆయన ప్రేమిస్తాం. అందుకే యేసు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు అంటే రాయబడుతుంటే ఏంటంటే లూకా సువార్త 19వ అధ్యాయం 10వ వచనంలో ఆయన నశించిపోతున్న వారిని వెతికి రక్షించుటకు. దేనికి? వెతికి. వెతకడం అంటే ఎలాగ వెతుకుతారు? వెతకడం అంటే కళ్ళెదురుగుండా ఉంటే వెతుకుతారా? కళ్ళెదురుగుండా ఉంటే వెతకరు. ఎక్కడో పడిపోయిన వారిని వెతికి, ఆయన వెతికి వచ్చిన ప్రేమ. ఆయన మన గురించి వెతుక్కొని వచ్చాడు. మనం ఏమైపోయామో, ఎక్కడ ఉండిపోయామో అని దానికి ఉదాహరణ కూడా చెప్తూ ఉంటారు. మనకి బైబిల్ గ్రంథంలోని కొన్ని సువార్త విషయాలు చెప్పినప్పుడు తప్పిపోయిన నాన్న గురించి చెప్తూ ఉంటారు.
తప్పిపోయిన గొర్రె గురించి చెప్తూ ఉంటారు, తప్పిపోయిన కుమారుడు గురించి చెప్పుకుంటారు. వారిని ఏం చేశారు? వాళ్ళు వెతికి పట్టుకున్నారు. అవునా కదా? ఒక ఆమె నాణ్యం పడిపోతే దీపం వెలిగించి ఆ యొక్క తుడిచి ఆ నాణ్యాన్ని పొందుకున్నారు. అలాగే గొర్రె 100 గొర్రెలు ఉన్నప్పుడు కూడా ఒక గొర్రె తప్పిపోతే 99 ఉన్నాయిలే, ఒకటి పోతే పోతుందిలే, దానికి ఏముంది అని గొర్రెలు కాపరి వాటిని విడిచిపెట్టలే. ఆ ఒక్క దాని గురించి 99 పక్కన పెట్టి వెతికి పట్టుకొని వచ్చినట్టుగా మనకు కనబడుతుంది. అలాగే తప్పిపోయిన కుమారుడు తన జ్ఞానోదయం అయ్యి ఆయన ఎందుకు తప్పిపోయానని తెలుసుకొని ఆయన వచ్చినప్పుడు ఆ తండ్రి ఆదరించి హక్కును చేర్చుకొని వస్త్రం ఇచ్చి ఉంగరం ఇచ్చి ఆయన్ని ఆదరించిన విషయాలు మనం చూస్తున్నాం. ఇక్కడ ఈ కాయిన్, నాణ్యం, అలాగే గొర్రె, అలాగే తప్పిపోయిన కుమారుడు, ఈ 3 విషయాల్ని విశ్లేషించినప్పుడు విశ్లేషకులు ఏం చెప్తున్నారు తెలుసా? ఈ యొక్క కాయిన్ విషయం ఏంటంటే ఆ కాయిన్ కి తెలియదు తను తప్పిపోయానని. అంతే కదా? కాయిన్ కి ఏం తెలుస్తుందా? దానికి ఏమైనా జ్ఞానం ఉంటుందా? తప్పిపోయాను తనకు తెలియదు. వాటిని ఈ లోకస్తులకి వారు ఆపాదించారు. ఈ లోకంలో జనులు వారు ఇప్పుడు కూడా వారి పాపులు అంటే వారు అంగీకరించరు. ఎందుకంటే వారి యొక్క తప్పు వారికి తెలియట్లేదు. వారిని కూడా వెతికి పట్టుకోవాలి. మనం కూడా అటువంటి స్థితిలోనే ఉండేవాళ్ళు. మనల్ని దేవుడు వెతికి పట్టుకున్నాడు. నాణ్యం లేని వారిని మనల్ని వెతికి పట్టుకున్నాడు. ఇకపోతే ఇక తప్పిపోయిన గొర్రె మందలోనే ఉండేది కానీ అటు ఇటు చూసి మంద నుంచి తప్పిపోయింది. నామకాత్మ క్రైస్తవులు ఎవరైతే ఉంటారో వారిని ఈ మంద కింద, తప్పిపోయిన గొర్రె కింద, వారికి జ్ఞానం లేదు. మందలో ఉన్నప్పుడు తప్పిపోయే, మందులు పుట్టుకతోనే క్రైస్తవులు. కానీ దైవ వాక్యము, దైవ ప్రేమ వారికి అవగాహన లేక వారు ఏం చేశారంటే దారి తప్పిపోయారు. అటువంటి వారిని కూడా ఆయన వెతికి పట్టుకొని ఇచ్చాడు. ఇకపోతే తప్పిపోయిన కుమారుడు గురించి చూస్తే మనకి జ్ఞానోదయం అయింది. ఇలాగా మనం మారు మనసు పొంది దేవుని యొక్క సంఘంలో ఏర్పరచబడి విసుగు చెంది వెనక్కి వెళ్ళిపోయిన ఉంటారు చూసారా? దేవుని విడిచి వెళ్ళిపోయిన వారు ఉంటారు చూసారా? మన సంఘంలో కూడా అలాగా ఒకరిద్దరు ఉన్నారు వెళ్ళిపోయిన వారు. అలాంటి వారిని కూడా అక్కడ ఆ సదృష్టిగా తప్పిపోయిన కుమారుడు ఏమనుకున్నాడు? అయ్యో, నేను దేవుల్లో ఉంటే, నా ఇంట్లో ఉంటే ఎంతో ఆనందంగా సంతోషంగా పంచపక్ష పరమాణాలతో భోజనం చేస్తూ ఆనందించేవాడిని. నా తండ్రి యొక్క ఆస్తిని నేను పొందుకొని దాన్ని అనవసరంగా ఖర్చు చేసి ఇక్కడికి వచ్చి పంది పొట్టు తినే ఆ యొక్క పరిస్థితికి నేను వచ్చాక పశ్చాత్తపడి మారు మనసు పొంది నేను నా తండ్రి ఇంటికి తిరిగి వెళ్తాను, కనీసం అక్కడ పనివాడిగా ఉండి మాత్రం తింటాను అని పశ్చాత్తపడి మరలా వెనక్కి తిరిగి వచ్చిన ఆ వ్యక్తిగా మనకి చూపించబడుతుంది. కాబట్టి ఈ 3 ఉదాహరణలు చెప్తూ ఈ 3 ఉదాహరణలు కూడా ఆయన ఏంటంటే అటువంటి వారిని ఆయన వెతికి వచ్చాడు, వెతికి తీసుకొచ్చాడు. మనం కూడా మనల్ని ఆయన వెతికి పిలిచి పట్టుకొచ్చాడు. మన గురించి ఎంతో ప్రార్థన చేశారు. ఆ ప్రార్థన ఫలం మనం దేవుని అంగీకరించడానికి మన హృదయంలో కార్యం జరిగించింది. అంటే మనం కూడా వెతికి పట్టుకున్న వారిగా, మనం తప్పిపోయిన వారిగా, మనల్ని వెతికి పట్టుకున్నటువంటి ఆ ప్రేమ, ఇది రెండో ప్రేమ. మొదటిది ఏ ప్రేమ? అర్హత చూడని ప్రేమ. రెండోది వెతికి వచ్చిన ప్రేమ. ఇక మూడోది సార్వత్రిక ప్రేమ. సార్వత్రిక ప్రేమ అంటే గోపి మావాడు ఎక్కువగా ప్రేమిస్తాను, మనవాడు కాదు కొంచెం ప్రేమిస్తాను, ఇలాగేం లేదు. దేవుడికి పక్షపాతం లేని ప్రేమ, అందరినీ కూడా సమానంగా చూసే ప్రేమ. ఆయనకి ఏ పక్షపాతం లేదు. అందరూ అంతటా మారు మనసు పొందాలన్నదే దేవుని యొక్క అభిప్రాయం. అందరూ అంతటా మారు మనసు పొందాలి. సార్వత్రిక ప్రేమ. దేవునికి పక్షపాతం లేదు. రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 11 నుంచి 13 వచనాలు మనం చూసుకున్నట్లయితే అక్కడ మనకి ఈ మాటలు కనబడుతూ ఉంటాయి. రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 11 నుంచి 13 వచనం చూస్తే అక్కడ ఎవరి గురించి చెప్పబడుతుందంటే ధర్మశాస్త్రం ఆచరించే వారి గురించి చెప్పబడుతుంది, విశ్వసించిన వారి గురించి చెప్పబడుతుంది. ఇద్దరికి కూడా తీర్పు ఉంటుంది. ఆ తీర్పు ఎలా ఉంటుందంటే ధర్మశాస్త్రం అనుసరించే వారికి ధర్మశాస్త్రానుసారం తీర్పు ఉంటుంది, విశ్వాసంలో ఉన్న వారికి విశ్వాసానుసారం తీర్పు ఉంటుంది. అందరికీ తీర్పులు పెట్టి దేవుడు తన యొక్క నిర్ణయాన్ని ఇచ్చి ఆ పక్షపాతం చూపించకుండా వారందరినీ కూడా హక్కును చేర్చుకుంటారని చెప్పి ఆయన చెప్తున్న మాటలు కనబడుతూ ఉంటాయి. అలాగే చూడండి ఒకసారి అదే రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 18వ వచనం చూస్తున్నప్పుడు
ఒకరి పాపం ద్వారా ఏ రీతిగా అయితే ఈ లోకానికి పాపం సంక్రమించిందో, అలాగే ఒకరి నీతి ద్వారా మనుషులందరికీ కూడా ఆ యొక్క రక్షణని అనుగ్రహించడానికి, ఒక వ్యక్తి ద్వారా పాపము పక్షపాతం లేకుండా ఏ విధంగా అయితే సంక్రమించిందో, అలాగే దేవుని యొక్క ప్రేమ ఆ నీతి ద్వారా అందరికీ కూడా ఆ యొక్క ప్రేమను పంచించడానికి వచ్చిన ప్రేమ మాత్రం కూడా ఆయనకి సార్వత్రిక ప్రేమ, ఎక్కడ పక్షపాతం లేనటువంటి ప్రేమ. అందుకే అపోస్తలుడు పౌలు అపోస్తలుల కార్యం రాస్తున్నప్పుడు 10వ అధ్యాయంలో 34-35 వచనంలో మనం చూసుకున్నప్పుడు చివరిగా ఆ 37 మాటలు చెప్తూ ఉన్నాడు, యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. ఇది యేసుక్రీస్తు అందరికీ. అందరూ అంటే ఎవరు? నమ్మిన వారు మాత్రమే కాదు, నమ్మిన వారు, నమ్మని వారు, తిరగబడిన వారు, అంగీకరించిన వారు, తృణీకరించిన వారు, అంగీకరించిన వారు, త్రోణాన్ని వారిని, అంగీకరించిన వారిని, హక్కులు చేసుకున్న వారి అందరికీ ఆయన ప్రభువే. ఆయనకి ఏమాత్రం కూడా పక్షపాతము లేని ప్రేమ. అందుకే దాన్ని సార్వత్రిక ప్రేమ. సార్వత్రిక ప్రేమ. దేవుడు మొట్టమొదటిగా ఆయన అర్హత చూడని ప్రేమ, రెండోది వెతికి వచ్చిన ప్రేమ, మూడోది సార్వత్రిక ప్రేమ, ఇక నాలుగోది హద్దులు లేని ప్రేమ. ఏ ప్రేమ? హద్దులు లేదు. నువ్వు నన్ను ఇంతే ప్రేమించావు కాబట్టి నేను ఇంతే ప్రేమిస్తానని చెప్పి చెప్పలేదు అక్కడ. ఆయన ఎంత ప్రేమించాడు? ఒక భక్తుడు అడుగుతాడ, దేవా నువ్వు నన్ను ఎంత ప్రేమించావు అంటే కలువరి సిలువని చూడు అన్నట్టు. కలువరి సిలువలో ఆయన ఏం చెప్పాడు? 2 చేతులు ఎంతవరకు చాచాలో అంతోని చాచి ఇంత ప్రేమించాడు. ఎంతగా? ప్రాణం పెట్టునంతగా. మనకి ప్రేమ పుట్టింది అనుకోండి, పిల్లల మీద ప్రేమ పుడితే ఒక చాక్లెట్, 5 రూపాయలు పెట్టి బిస్కెట్, లేదంటే ఒక ఇంకా డబ్బు నోళ్ళైతే ఒక కాస్ట్లీ బట్టలు పెట్టి మనం ప్రేమ చూపిస్తాం. స్నేహితులకైతే మనం మంచి భోజనం పెట్టు ప్రేమ చూపిస్తాం. కానీ దేవుడి ప్రేమకి హద్దు లేదు. ప్రాణం పెట్టాడు. ప్రాణం పెట్టిన ప్రేమ, హద్దులు లేని ప్రేమ అయింది. ఎఫెసీయుల రాసిన పత్రిక 2వ అధ్యాయం 11 నుంచి 15 వచనాలు ఒకసారి చూసినప్పుడు అక్కడ మనకు కనబడుతుంది. ఎఫెసీయుల రాసిన పత్రిక 2వ అధ్యాయంలో 11 నుంచి 15 వచనాలు. కాబట్టి పరదేశులను, వాగ్దాన నిబంధనలు లేని పరజనులను, నిరీక్షణ లేని వారును, లోకముందు దేవుడు లేని వారై ఉండి క్రీస్తుకు దూరస్తులై ఉంటారని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆయనను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తునందు క్రీస్తు రక్తం వలన సమీపస్తులై ఉన్నారు. ఆయన మీరు నన్ను దూరం అయిపోయారు, మీరు ఎలా తప్పండి అని చెప్పి వారిని వదిలేయలేదు. ఏమాత్రం కూడా హద్దులు ఏమాత్రం కూడా ఏర్పాటు చేయనటువంటి హద్దులు లేని ప్రేమతో ఆయన మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. చూడండి 2వ కొరింథీయుల పత్రిక 5వ అధ్యాయము 21వ వచనం. 2వ కొరింథీయుల పత్రిక 5వ అధ్యాయము 21వ వచనంలో, ఎందుకనగా మన ఆయనందు దేవుని నీతి అగునట్లు పాపం ఎరుగునై ఆయన మన కోసము పాపముగా చేశాను. ఆయన పాపం ఎరిగినవాడు, కానీ పాపులమైన మన కొరకు ఆయన పాపిగా గుర్తింపబడ్డాడు. ఏ పేదలు ఆయన హద్దులు చూడలేనటువంటి ప్రేమది, హద్దులు లేనటువంటి ప్రేమ. మన కోసం ఆయన పాపముగా చేయబడ్డాడు. మొదటిది అర్హతలు చూడని ప్రేమ, రెండోది మళ్ళీ వెతికి వచ్చిన ప్రేమ, మూడోది సార్వత్రిక ప్రేమ, నాలుగోది హద్దులు లేవు. హద్దులు లేకుండా అమితంగా ఏ అర్హత చూడకుండా మనల్ని ప్రేమించిన ప్రేమ. ఇకపోతే ఇంకో ప్రేమ, విడదయ్యలేని ప్రేమ.
విడదీయలేని ప్రేమ. రోమిల్ రాసిన పత్రిక 8వ అధ్యాయం 38, 39 చూడండి. రోమిల్ రాసిన పత్రిక 8వ అధ్యాయము 9. మరణమైనను జీవమైనను దేవదూతలైనను ప్రధానమైనను ఉన్నవైనను రాబోవైనను అధికారులైనను ఎత్తైనను లోతైనను సృష్టింపబడు ఏదైనను మన ప్రభువైన యేసుక్రీస్తు యేసునందు దేవుని ప్రేమ నుండి మనల్ని ఎడబాపని ప్రేమ. మనం ఒకవేళ దేవుని ప్రేమిస్తున్నట్లయితే, దేవుని ప్రేమను మనం పొందుకుంటున్నట్లయితే, ఈ సృష్టిలో ఉన్న ఏది కూడా దేవుని ప్రేమ నుంచి మనల్ని వేరు చేయలేదు. కాబట్టి అది వేరు చేయలేనటువంటి, విడదీయలేనటువంటి ఆ ప్రేమ ఏది కూడా మన నుంచి వేరు చేయలేదు. ఆఖరికి అపవాది కూడా మనల్ని దేవుని ప్రేమ నుంచి మనల్ని వేరు చేయలేడు. యోబు దేవుడు దేవుడు యోబు నీ చేతిలో ఉన్నాడు, వెళ్ళి చూడు, నీకు కావాల్సి చేయి, ప్రాణం పట్టుకో, ముట్టుకోవడానికి వీల్లేదు, అప్పుడు పరీక్షించు. అవునా కాదు? అంటే అపవాదికి అధికారం ఇవ్వలేదు దేవుని ప్రేమ నుంచి వేరు చేసే అధికారం. యోబు ఏమన్నాడు? ఆయన ఇచ్చును తీసుకును, ఆయన నామమే మహిమపరచబడు. అంత గొప్ప అటువంటి అవగాహన మనకు కావాలి. దేవుని ప్రేమ నుంచి ఏమాత్రం కూడా విడిపోలేదు, వేరుపరచబడలేదు. దేవుడు కూడా త్రోసివేయలేదు. విడదీయరానిది ఆ ప్రేమ. ఆ ప్రేమ బంధం అంత గట్టి. ఒక్కసారి మనం దేవుని ప్రేమించి మనం ఆయన చేతికి మనల్ని అప్పగించుకున్నామంటే ఆ ప్రేమ విడదీయరానిది, ఆ ప్రేమ విడదీయలేనిది. ఇకపోతే అంతులేని ప్రేమ. ఇది ఆ ప్రేమకి అంతము లేదు, ఆ ప్రేమకి అంతము లేదు. నువ్వు పుట్టిన దగ్గర నుంచి కూడా ఆయన, నువ్వు మళ్ళా ఆయన దగ్గరికి చేరే వరకు కూడా ఆయన నిన్ను ప్రేమిస్తూనే ఉండే దేవుడు. ఆయన నువ్వు తృణీకరించొచ్చు, కానీ ఆయన నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు. అంతము లేని ప్రేమతో ఆయన ప్రేమిస్తున్నాడు. ఇర్మియా గ్రంథము 31:3 చూడండి. ఇర్మియా గ్రంథము 31:3 శాశ్వతమైన ప్రేమ రాయబడుతుంటుంది అక్కడ. 31:3 చాలా కాలం క్రిందట యెహోవా ప్రత్యక్షమై ఇతను ఏమన్నాడు? శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఏ ప్రేమ అది? శాశ్వతమైన ప్రేమ. అది ఆ శాశ్వతమైన ప్రేమతో మనల్ని ప్రేమిస్తాడు కాబట్టి మన మీద ఆయన కృపని చూపిస్తున్నాడు. ఇదే మాటని ఏషియా భక్తులు కూడా మరొక విధంగా ఆయన చెబుతున్నాడు. చూడండి 49వ అధ్యాయము 15-16 వచనాలు. ఏషియా గ్రంథము 49వ అధ్యాయము 15-16 వచనాలు మనం ఎప్పుడు వర్ణిస్తూ ఉంటాం. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను మరుచునా, వారైనా మరుస్తారేమో, నేను నిన్ను మరవను. చూడము, నేను నిన్ను నా అరచేతిలో చెప్పుకొని ఉన్నాను. చాలమ్మా. తన గర్భాన్ని పుట్టిన బిడ్డని మర్చిపోయే పరిస్థితులు ఉన్నాయి, మర్చిపోవచ్చు. కానీ సాధారణంగా ఏ తల్లి తన బిడ్డని మర్చిపోదు. ఒకవేళ మర్చిపోయినా మర్చిపోవచ్చేమో, కానీ నేను నిన్ను, అంతము లేని ప్రేమ, విడదీయరాని ప్రేమ, శాశ్వతమైన ప్రేమ, హద్దులు లేని ప్రేమ, అర్హత చూడని ప్రేమ, నా దేవుని ప్రేమ, అగాపి ప్రేమ, నీ నుంచి ఏమి ఆశించని ప్రేమ. ఆ ప్రేమతో దేవుడు మనల్ని చేస్తున్నాడు. ఇకపోతే మార్పు లేని ప్రేమ, మారని ప్రేమ. ఏం ప్రేమ అవుతుంది? మార్పు లేని ప్రేమ, అది మారని ప్రేమ. ఈ లోకంలో అన్ని మారిపోవచ్చు, కానీ దేవుని ప్రేమలో మటుకు ఏమాత్రం కూడా మార్పు లేదు, మారదు. ఆయన పేరే నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు. ఆయన నీవు తల్లి గర్భములో పిండముగా ఏర్పడక మునిపే నిన్ను దృష్టించిన దేవుడు. అది చెప్తున్నాడు.
మార్పు లేని ప్రేమ. మలాకి గ్రంథం ఒకసారి చూద్దామా? 3వ అధ్యాయము 6వ వచనం. మలాకి గ్రంథం మత్తయికి ముందు ఉంటుంది. 3:6. యెహోవానైన నేను మార్పు లేని వాడును. యాకోబు సంతతి వారు అది లైవ్ కాలేదు. నేను మార్పు లేనివాడు కాబట్టే మీరు లైవ్ పొందలేదు. వారు ఎన్ని అపరాధములు చేసినా, దేవుని తృణీకరించిన, దేవుని తోలనాడినా, దేవుని వెనక్కి తిరిగి పారిపోయినా, దేవుడు మార్పు లేనివాడు కాబట్టి, మాట ఇచ్చి తప్పని దేవుడు కాబట్టి ఆయన మీరు లైవ్ కాలేదు అని చెప్తున్నాడు. ఇశ్రాయేలు ప్రజలు దేవుడిని విసిగించిన రీతిగా ఎంత విసిగించినా ఆయన వారికి మాట ఇచ్చిన దేవుడు నిలబెట్టుకున్నాడు. మనలో క్రియని ఆరంభించిన దేవుడు ఆ క్రియని అంతం చేసేవాడు కూడా సమర్థుడైన దేవుడు. కాబట్టి అటువంటి ప్రేమతో, మార్పు లేని ప్రేమతో, మారిన ప్రేమతో ఆయన మనల్ని నడిపిస్తున్నాడు. హెబ్రీయుల రాసిన పత్రిక 13వ అధ్యాయం చూద్దామా? హెబ్రీయుల రాసిన పత్రిక 13వ అధ్యాయంలో 8వ మాట. యేసుక్రీస్తు నిన్న నేడు ఒకటే ఉన్న దేవుడు. సృష్టికి పూర్వము దేవుడు ఆ యొక్క తండ్రి యొక్క ఏ రీతిగా అయితే ఉన్నాడో అదే రీతిగా ఈ రోజు ఉన్నాడు, రాబోయే రోజు కూడా ఆయన అలాగే ఉంటాడు. మార్పు లేని దేవుడు, మారని దేవుడు నా దేవుడు. నా దేవుల్లో మార్పు లేదు, మనలో మార్పు రావచ్చు. దేవుని అంగీకరించిన రోజుల్లో కింద వారం చూసుకున్నాం, తొలి ప్రేమ మనలో తగ్గిపోయింది. అంటే మనలో ఏమొచ్చేసింది? మార్పు వచ్చేసింది. తొలి ప్రేమలో నుంచి తప్పిపోయాం. ఎఫెసీయుల రాసిన పత్రికలో ఏం చెప్తున్నాడు? ఆ సంఘానికి రాస్తూ మీలో ఒక కొదువు ఉంది. ఏమిటా కొదువు అంటే మీలో ఆ తొలి ప్రేమ కరువై ఉంది. మళ్ళా దాని ఆ స్థితికి మీరు చేరకపోతే నేను మిమ్మల్ని నా ఎదురు నుండి తీసివేస్తానని చెప్పి మనం హెచ్చరికని నిన్నటి వారం చూసాం. అవునా కదా? కాబట్టి ఆయన మార్పు లేనివాడు. మనం మారిపోతున్నాం, పరిస్థితులు పట్టుకుని మారిపోతున్నాం, స్థితిగతులు బట్టి మారిపోతున్నాం, ఆస్తులు బట్టి మారిపోతున్నాం, అందాన్ని బట్టి మారిపోతున్నాం. ఒక యవ్వనస్తుడు చిన్న ఉద్యోగం చేసుకుంటున్నవాడు దేవుడితో అన్నట, ప్రభా నాకు మంచి డబ్బు వచ్చే, మంచి జీతం వచ్చే, మంచి ఉద్యోగం ఇస్తే ఎక్కువ పోస్ట్ కొట్టి ఎక్కువ నీకు ఇస్తాను, ఎక్కువ నీకు సేవ చేస్తాను అని కోరిన ప్రకారం దేవుడు మంచి ఉన్నత స్థానాన్ని తీసుకెళ్ళి మంచి ప్యాకేజ్లో జీతం ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత ఏం చేసేద్దా? మర్చిపోయాడు. మారిపోయింది ఎవరు? దేవుడా మనిషి? ఇటువంటి మార్పులు మనలోని చాలా 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 పరిస్థితులు బట్టి మారిపోతాం, స్థితిగతులు బట్టి మారిపోతాం, మనకు వచ్చిన ఆశీర్వాదం బట్టి కూడా ఆశీర్వాదం ఇచ్చేవాడిని మర్చిపోతాం. శ్రమలు కలుగుట నాకు మేలాయనో. ఎందుకంటే శ్రమ కలిగినప్పుడే నీకు దేవుడు గుర్తొస్తాడు. శ్రమ లేకపోతే దేవుడు అసలు గుర్తే రాడు. ఇంతకుముందు మీకు చెప్పానుగా ఒక మాట, ఒక పెయింటర్ మీద నిలబడి పెయింట్ చేస్తున్నాడు. కింద వాడు అసిస్టెంట్ ఉన్నాడు, వాడిని పిలిచాడు ఏదో కావాలని. అచ్చే ఉరుకు పరుగులు శ్రమ చూసుకుంటూ కూర్చోడు. వీడు ఎలాగైనా చూస్తాడని చెప్పి జేబులో వచ్చి 50 రూపాయల నోటు తీసి పైన కింద వేసాడు. 50 రూపాయల నోటు పెట్టిన వెంటనే టక్కని చూశాడు. 50 రూపాయల నోటు తీసుకుని ఇంకా ఎక్కడ మొదలైతే ఇంకెక్కడ ఏమైనా దొరికిపోతాయి, ఇంకేమైనా దొరికిపోతాయి. అంతేగాని ఇది ఎక్కడ పడిందో చూడలే. చూశాడు, అమ్మ వీడికి ఇలా లాభం లేదని చెప్పి అటు ఇటు చేసి ఒక రాయి పెట్టి తీసి టక్కని ఎత్తి మీద వేశాడు. అబ్బా అని చూశాడు. అంటే దెబ్బ తగిలితే గానీ దేవుని వైపు తిరగదు. అందుకే శ్రమ కలుగుట అటువంటి ఆయనలో మార్పు రాదు కానీ మనలో మార్పు వస్తుంది. కాబట్టి ఆయన ప్రేమ మారని ప్రేమ, మార్పు లేని ప్రేమ. చివరిగా చూద్దామా? ఈరోజు మనకి టైం ఎక్కువ అయిపోతుంది.
చివరగా అంతము లేని ప్రేమ చూసాం, మార్పు లేని ప్రేమ, అదే మారిన ప్రేమ. ఎన్ని ప్రేమలు చూసాం మనం? ఏంటంటే ప్రేమలు? మొదటిది అర్హత చూడని ప్రేమ. దేవునిచ్చే ప్రేమింపడానికి మనకేమైనా అర్హత ఉందా? ఒక్కసారి గుండె మీద చేసుకుని ఒకసారి మనం చెప్పుకొని చూద్దాం. అమ్మయ్యా, నేను రోజు కూడా తెల్లవారుజాము లేచి దేవునికి ఇన్ని పూజలు చేసేస్తున్నాను కాబట్టే దేవుడు ఎవరి కోసం నన్ను ప్రేమించడు అనే అర్హత ఒకసారి ఉందా లేదో ఒకసారి పరీక్షించుకోండి. దేవుడు ఏమంటున్నాడు? నీ నీతి క్రియలన్నీ కూడా నా దృష్టికి నువ్వు ఎన్ని చేసినా అది దేవుడికి అంగీకారం ఉండదు. ఇంకో దగ్గర ఏమంటాడు? నీకును నాకును మధ్య నీ పాపములు అడ్డంగా వస్తున్నాయి కాబట్టి నీ ప్రార్థనలు ఇక్కడికి వెళ్ళి వెనక్కి వచ్చేస్తాయి, ఇక్కడికి వెళ్ళి వెనక్కి వచ్చేస్తాయి, ఇక్కడికి వెళ్ళి వెనక్కి వచ్చేస్తాయి. అర్థమవుతున్నదే? కాబట్టి మనకి ఏమాత్రం కూడా దేవుని యొక్క ప్రేమను పొందుకునే అర్హత లేదు. అలాగే దేవుడు మనం వెతకలేదు, దేవుడు మనల్ని వెతికాడు. వెతికి వచ్చిన ప్రేమ, వెతికి రక్షించిన ప్రేమ, వెతికి మనల్ని కాపాడిన ప్రేమ. అవునా? ఇక మూడోది అందరినీ సమానంగా ప్రేమించిన ప్రేమ. దేవుడి దృష్టిలో ఏమాత్రం కూడా పక్షపాతం అనేది లేదు, అందరూ సమానమే. ఆ రీతిగా ఆయన ప్రేమించిన ప్రేమ. ఇకపోతే ఆ ప్రేమకి ఎంత అని హద్దు పెట్టలేదు. నీకు నేను 1 కేజీ ప్రేమే ప్రేమిస్తాను అన్నాడే? నీకు 1/2 కేజీ, నీకు 2 కేజీలు, నీకు 3 కేజీలు అని ఎవరు ఇచ్చాడా? అంత ఆయన హద్దులు లేని ప్రేమతో మనల్ని ప్రేమిస్తూ వచ్చాడు. ఇకపోతే ఆ ప్రేమను ఎలాంటిదంటే మనం వదిలేసిన ఏది కూడా మనల్ని దేవుడి ప్రేమ నుంచి విడదీయలేదు. విడదీయలేనటువంటి ఆ ప్రేమతోటి ఆయన ప్రేమించాడు. అంతేకాదు అంతము లేని ప్రేమ, ఆ ప్రేమకి అంతము లేదు. అలాగే ఆ ప్రేమలో మార్పు లేదు, మారని వాడు, మార్పు లేనివాడు. ఇటువంటి ప్రేమ దేవుడి ప్రేమ. అందుకే ఆ ప్రేమని ఏమన్నారు? అగాపీ ప్రేమ. ఈ లోకంలో ఉన్న ప్రేమని సాధ్య ప్రేమని, లేదంటే ఇంకో ప్రేమని అని చెప్పారు. కానీ దేవుని ప్రేమని మటుకు అగాపీ ప్రేమ అన్నారు. ఎవరైతే ఆ అగాపీ ప్రేమని రుచి చూస్తారో వారు మాత్రమే ఆయనతోటి సత్సంబంధాన్ని కలిగి ఉండగలుగుతారు. అందుకే ఏమన్నారు? దేవుని ఏం చూసి తెలుసుకోవాలి? రుచి చూసి తెలుసుకోవాలి. ఈ ప్రేమని మనం రుచి చూడాలి. ఈ ప్రేమని మనం రుచి చూడాలి. రుచి చూడటం అంటే ఏమిటి? ఎక్కడ దొరుకుతుందండి? నేను కొంచెం నాకుతాను అంటే ఏమైనా దొరుకుతుందా? అంటే ఆ ప్రేమని మనం అనుభవించాలి. ఆ ప్రేమని మనం అనుభవించాలి. అనుభవించినప్పుడే దేవుని ప్రేమ ఒకసారి మనకి తెలుస్తుంది. ఆ అనుభవం కూడా ఎలా వస్తుంది? నీవేమై ఉన్నావో ఒకసారి నువ్వు తెలుసుకో. నీకు దేవుడు ఏ రీతిగా మార్చాడో ఒకసారి నువ్వు ఆలోచించుకో. అప్పుడు దేవుని ప్రేమ ఏమై ఉందో నీకు తెలుస్తుంది. నువ్వు ఎలా ఉండేవాడివి, నువ్వు ఇప్పుడు ఎలా మారావు, నేను మార్చింది ఎవరు ఒకసారి తలుచుకుంటే దేవుని ప్రేమ ఏమిటో నీకు తెలుస్తుంది. ఈ రీతిగా దేవుని యొక్క ప్రేమ మనకి కనబడుతున్నది, ఆయన ఇస్తూ ఉన్నాడు. అందుకే 1 కొరింథీయుల పత్రిక 13వ అధ్యాయము 1 నుంచి 8 వచనాలు చూసుకున్నప్పుడు 1 కొరింథీయుల పత్రిక 13వ అధ్యాయంలో 1 నుంచి 10 వచనాలు చూసుకున్నప్పుడు ఆ ప్రేమ యొక్క విషయాలు మనకి చెప్పబడుతున్నాయి. ఆ యొక్క మొట్టమొదటి విషయంలోనే ఏం చెప్తున్నాడు చూడండి. మనుషుల భాషతోనూ దేవదూషణ భాషతోనూ నేను మాట్లాడినను ప్రేమ లేనివాడినైతే నాకు ఎన్నున్నా. ఇంకా అక్కడ అపోస్తలుడు పౌలు ఏం చెప్తున్నాడంటే ప్రపంచించు కృపావరం కలిగి మర్మములన్నీ జ్ఞానవంతియు ఎరిగిన వాడినైనను కొండలను పెగిలింపగల పరిపూర్ణ విశ్వాసం గల వాడినైనను ప్రేమ లేని వాడినైతే నేను వ్యర్థుడను. పేదల పోషణ కొరకు నా ఆస్తి అంతయు ఇచ్చినను, కాల్చబడుటకు నా శరీరము అప్పగించినను ప్రేమ లేని వాడినైతే ఏం కలిగి ఉండాలి? అయితే మనం
ప్రేమను కలిగి ఉండాలి. ఎందుకు ప్రేమను కలిగి ఉండాలి? దేవుడు మనం ప్రేమిస్తున్నాడు కాబట్టి మనం దేవుని ప్రేమించాలి. మన ఇద్దరిలో ఉన్న ఆ యొక్క గుణం ఏమిటి? ప్రేమ గుణం. ఎక్కడి నుండి వచ్చింది? దేవుడి నుంచి వచ్చింది. కారణం ఏమిటి? ఆయన ప్రేమ స్వరూపం కాబట్టి ఆ ప్రేమని మనకి ఇచ్చాడు. ప్రేమ లేకుండా ఈ లోకంలో ఏ ఒక్కరు కూడా జీవించలేరు. అందరికీ కూడా ప్రేమ కావాలి, ప్రేమ కావాలి, ప్రేమ కావాలి. ఆ ప్రేమ కోసమే తహతహలాడిపోతూ ఉంటారు. కొంతమంది శారీరక ప్రేమ కోరుకుంటారు, కొంతమంది దైవిక ప్రేమ కోరుకుంటారు. శారీరక ప్రేమ తాత్కాలికమే, కానీ దైవిక ప్రేమ శాశ్వతమైన ప్రేమ. ఆ శాశ్వతమైన ప్రేమని దేవుడు మాత్రమే ఇస్తాడు. నీ నుంచి ఏమీ కోరడు. ఆయన ఏమి బదులు కోరండి, కేవలం ప్రేమించబడ్డాడు. అందుకే ఆయన ఆజ్ఞలో ప్రతివాక్యం ఇచ్చాడు. నీ సృష్టికర్త అయిన నీ దేవుని నీవు పూర్ణ మనసుతో, పూర్ణ శక్తితో, పూర్ణాత్మతో ప్రేమింపవలెను. కేవలం ఆయన ఏమన్నాడు? ప్రేమింపవలను. ప్రేమించడం అంటే ఏమిటి? ప్రేమించడం అంటే ఏమిటి? ప్రేమించడం అంటే ఏమిటి? ఆలింగనం చేసుకుని చుంపడానా, ముద్దు పెట్టుకోవడమా? కాదు. ఆజ్ఞల్ని పాటించడమే ప్రేమ. ఏంటి ప్రేమ? ఆయన ఆజ్ఞల్ని పాటించడమే ప్రేమ. తొలి మానవులు ఆయన ఆజ్ఞను ఉల్లంఘించి దేవుని ప్రేమ నుంచి తొలగింపబడ్డారు. ఈరోజు మనం దేవుని ప్రేమిస్తున్నాం అంటే ఆయన ఆజ్ఞల్ని అనుసరించాలి, ఆచరించాలి. అప్పుడే ఆయన ప్రేమలో మనం కట్టుబడి ఉంటాం, ఆ ప్రేమలో నిలబడి ఉంటాం, ఆ ప్రేమలో స్థిరముగా ఉంటాం. ఏ యోగ్యత లేకపోయినా, ఏ పరిశుద్ధత లేకపోయినా, ఏ అర్హత లేకపోయినా ఆ దేవుడు నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడు. ఈ ప్రేమ గలవారి ప్రవర్తన ఎలా ఉంటుంది అంటే చూడండి, ఇక్కడ 4వ వచనంలో ఉంది, 13:4. ప్రేమ దీర్ఘకాలము సహించును, సహించేవాడై ఉంటాడు, దయ చూపించేవాడై ఉంటాడు, మత్సర పడకుండా ఉంటాడు, డంబంగా ప్రవర్తింపదు, ఉప్పొంగిపోదు, అమర్యాదగా నడవదు, స్వప్రయోజనం చూసుకోదు, త్వరగా కోప్పడదు, అపకార్యాలు మనసులో ఉంచుకోదు, దుర్నీతి విషయమై సంతోషపడక సత్యం ముందు సంతోషించు, అన్నిటినీ కూడా ఓర్చుకొనును. తాడును అంటే ఓర్చుకొను అంతే, అన్నిటినీ నమ్మును. ఇటువంటి గుణ లక్షణాలని మనం అలవర్చుకుంటే మనం ప్రేమలో నిలిచి ఉన్నాము అని తెలుస్తుంది. ఈ లక్షణాలు మనలో లేకుండా చిర్రు బుర్రులాడుతూ కోపం ఉంటే, చీటికి మాటికి అనుమానిస్తుంటే, చీటికి మాటికి అవమానిస్తుంటే, చీటికి మాటికి ఎత్తి చూపుతూ ఉంటే, చీటికి మాటికి కలహాలాడుతూ ఉంటే, చీటికి మాటికి అన్నిటికీ మనం వేరేగా ఉంటే మనం ప్రేమ లేని వారమే. ప్రేమ లేనివాడు ఎవరన్నాడు? నా వాడు కాడు. ఎవరన్నాడు? ప్రేమ లేనివాడు. కానీ మనం గుండెలు పాల్గొంటాం, నేను దేవుని పిల్లలు అని. ఆయన అంటున్నాడు, వీళ్ళ ప్రేమ లేకపోతే నువ్వు నా వాడు కాదు అంటున్నాడు. ప్రేమ ఉన్న వాళ్ళు ఏం కలిగి ఉండాలి? ఈ గుణ లక్షణం కలిగి ఉండాలి. ఈ గుణ లక్షణాలు లేని వాళ్ళు ప్రేమ లేని వాళ్ళు, ప్రేమ లేని వాళ్ళు దేవుని వారు కాదు. కాబట్టి మీరు ఏమై ఉన్నారు? మీరు ఏమై ఉన్నారు? మనం ఏమై ఉన్నాం? ఒకసారి పరీక్షించుకో. ఎవరిని వేలెత్తి చెప్పడం కాదు, మనం పరీక్షించుకుందాం. ఒక్కసారి మోకరిద్దామా? ఒక్కసారి మోకరిద్దామా? ఈ సమయంలో అమ్మ మైక్ ఇవ్వు, ఇక్కడ ఒక పాట పాడుతుంది. త్వరగా అందరూ మోకరిద్దాం. మోకరిస్తున్న సమయంలో తన పాట పాడుతుంది. అమ్మ గట్టిగా పాడలే, లే నిలబడు. పడుతుంది. ఎందుకో ఈ ఘోర పాపి చేరదీసావు ప్రభువా. అందరూ ప్రార్థనలోనే ఎప్పుడు అడ్డు చూడొద్దు. నాలో నీ పరిశుద్ధత లేదే, అయినా నన్ను ప్రేమించావు. ఎందుకో ఈ ఘోర పాపి ఏముంది నాలో నీ పరిశుద్ధత లేదే, అయినా నన్ను ప్రేమించావు. అయినను నన్ను ప్రేమించావు, అయినను నన్ను ప్రేమించావు.
ఎందుకో ఈ ఘోర పాపి చేరదీసావు ప్రభువా. ఏముంది నాలో ఏ పరిశుద్ధత లేదే, అయినా